హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళండి మా ఇంట్లో నువ్వులతో లడ్డు చేస్తున్నానండి. చూడండి, ఇవన్నీ పచ్చి నువ్వులండి. ఇవి నల్ల నువ్వులు తీసుకున్నానండి, 1 కప్పు. కొంచెం ఎండు కొబ్బరి అండి, ఒక 3 ఇలాచి తీసుకున్నానండి. ఇది బెల్లం అండి. బెల్లం ఇలాగా తురుము పెట్టేసుకోవాలండి. ఇవన్నీ వేసి ఇవి వేయించలేదండి, పచ్చివే. ఇవన్నీ కాళ్ళ సలుపులకి, చేతుల నొప్పులకి ఇవన్నీ బాగుంటాయంటండి. అందుకోసమని అమ్మ చేద్దాం, లడ్డు చేసి పెడదామందండి. ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇది. ఇదన్నీ ఒక జార్లోకి తీసేసుకున్నామండి. చూడండి, ఇలాగా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇవి దీంట్లో ఇసుక ఉంటుంది కదండి, సన్న ఇసుక, మట్టి పిల్లలు ఉంటాయండి. ఇవన్నీ కొంచెం నానబెట్టేసి కొంచెం గాలిచ్చేయాలండి. గాలిచ్చేసి కొంచెం క్లాత్ తీసేసుకుని క్లాత్లో ఎండేసుకోవాలండి. నైట్ అంతా ఎండలో కాదండి, ఫ్యాన్ కింద వేసుకోవాలి. తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మనము మిక్సీ పట్టేద్దామండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను బెల్లం వేసేటప్పుడు. చూడండి, ఇలాగా ఒకసారి మిక్సీ పట్టేయాలండి. మిక్సీ పట్టేసిన దాంట్లోనే ఇలాచి కూడా వేయాలండి. తర్వాత బెల్లం వేస్తుంది చూడండి అమ్మ. బెల్లం వేసేసి తర్వాత ఇది అది 2 కలిపి మిక్సీ పట్టేస్తుందండి. అప్పుడు మిక్సీలో ఈ బెల్లము, నువ్వులు, ఇలాచి, వెండు కొబ్బరి అన్నీ మిక్స్ అవుతాయండి. అందుకే అలా చేస్తుంది చూడండి. చూడండి, బెల్లం కూడా మిక్సీ పట్టేశారు కదండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఈ బెల్లం కూడా ఈ నువ్వుల పిండిలోనే మిక్స్ చేస్తున్నారు చూడండి. తర్వాత మనము వెండు కొబ్బరి ఇవన్నీ మిక్స్ చేసేసి ఒకసారి మళ్ళీ వేద్దామండి. ఎండు కొబ్బరి కూడా వేద్దామండి దీంట్లోనే. చూడండి, అన్నీ కలిపి అమ్మ మిక్స్ చేస్తుంది చూడండి. చూడండి, అన్నీ కలిపేసింది కదండి. అన్నీ కలిపి మిక్సీ పట్టేశారండి. తర్వాత ఇలాగా ఉంటలు కట్టేస్తున్నారు చూడండి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉంటలు కట్టేయచ్చండి, నువ్వు లడ్డు ఉండలు. నేనైతే మీడియం సైజే కడుతున్నానండి. మా పిల్లలు ఏం చేస్తారంటే హాఫ్ తిని పెద్ద పెద్ద ఉండలు కట్టామంటే హాఫ్ తిని హాఫ్ వదిలేస్తారండి. ఇలాగైతే మీడియం సైజ్ అయితే సరిపోతుందండి. చూడండి, లడ్లు అయిపోయాయి చూడండి. నువ్వుల లడ్డు అండి, ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. వెదిగే పిల్లలకు పెడితే రోజు ఒక లడ్డు పెడితే చాలా మంచిదండి. బయట కొనే ఫుడ్ కంటే ఇది చాలా హెల్దీ అండి. మన ఇంట్లో ఒక 12 ఇయర్స్ 13 ఇయర్స్ పిల్లలు ఉంటే వాళ్ళకి రోజు పొద్దున ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చండి. స్కూల్కి కూడా బాక్స్ కూడా ప్యాక్ చేయొచ్చండి. ఓసారి మీరు కూడా ట్రై చేయండి.